డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. మీకు ప్రత్యేకంగా మీకు చెప్పినక్కర్లే, కూర్చోండి. వాళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు? ప్రత్యేకంగా చెప్పినక్కర్లే, కూర్చోండి. కూర్చోండి. సిట్ డౌన్. I said sit down. Sit down. I said sit down. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు చెప్పగానే వాళ్ళు ఎట్లా sit down. Sit down. Sit down. Sit down. Sit down. One second. One second. 1 second. Can you give a chance for the chair to speak? Can you give a chance for the chair to speak? Please, all of you sit down. With respect ఇవ్వండి. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు కూర్చోండి. టిఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు కూర్చోండి. Sit down. Sit down. Sit down. You cannot stand like that. Be in order first. How should be in order first? మీరు నిమిషం ఆగండి, కూర్చోండి. మళ్ళీ విజయ్ గారు నేను సెపరేట్ గా చెప్పనక్కర్లేదు, కూర్చోండి. When everybody is respecting and sitting down, and house is sitting, కూర్చోండి. మీరు కూర్చోండి. వెంకటేష్ గారు కూర్చోండి. Don't you respect the chair? Don't respect the chair? Sit down. Vijay, sit down. విజయ్ గారు sit down. సునీత గారు కూర్చోవాలి. కూర్చున్నాక మాట్లాడండి. మీరు అట్లా నుంచకూడదు. Chair says sit down. Everybody is respecting. Everybody is respecting. First, you try to respect the chair. Try to respect the chair and then speak. నిమిషం. ఒక నిమిషం. థ్యాంక్ యూ. కూర్చోండి అన్న. థ్యాంక్ యూ. సరే, తప్పకుండా మీరు కూర్చోండి, నేను చెప్తాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సహకరించండి. ఈ రోజు బడ్జెట్ గురించి రజిత గారు ఫస్ట్ మాట్లాడండి. రజిత గారు మాట్లాడండి. ఇక్కడున్న మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్లకు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఆఫీసర్ సభ్యులకు, అధికారులకు అందరు కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసమన్న పాలక మండలి సభ్యులుగా గర్వపడిన 10 సంవత్సరాలుగా one second. Section 89 mayor to withdraw the member who disturbs business of the house. Let's don't cause any disruption. I'm once again I'm telling you, don't force yourself to go on. Sit down. మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్, ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఆఫీసర్ సభ్యులకు, అధికారులకు అందరు కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా. గత 10 సంవత్సరాలుగా దివాదేశ విధంగా ఉన్న పరిస్థితిని చూస్తే ఇసుక బాధ అవుతుంది. జీతాలు చెల్లించలేని, పనులు చేసే బిల్లులు కట్టడం, అటు ధర్నా చేసే పరిస్థితి మీకు తీసుకొచ్చిన. మరి ఇప్పుడు ముందు ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుండే మరి బీఆర్ఎస్ హయాంలో 7,000 కోట్ల రూపాయల అప్పులకి తీసుకుపోయింది బీఆర్ఎస్ పాలకులు. మరి ఇప్పుడు వచ్చినాక నిర్జీవంగా జీహెచ్ఎంసీ పునర్జీవం పోషిరు. మరి మన ఇటు సీఎం రేవంత్ వచ్చినాక సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం పోషిరు. ఇటు మూసి రక్షణమైన నలుదిక్కులో మరి హైడ్రా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా, ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా ప్రజలను జీహెచ్ఎంసీ ముందుకు తీసుకోబోతున్నారు. ఇందులో పాలన అంటే సంక్షేమ పాలన కాబట్టి మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 కోట్ల రూపాయల నిధులను జీహెచ్ఎంసీ కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాచిన బడ్జెట్ ప్రవేశపెట్టగానే హైదరాబాద్ నగర మౌలిక వసతుల కోసం
మరి బడ్జెట్ GHMC కోసం వివిధ అభివృద్ధి పనులకు 3,065 కోట్లు ప్రత్యేకంగా GHMCకి రేవంత్ అన్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన హెచ్సిటీ ప్రాజెక్టులను తీసుకొచ్చారు. మరి ప్రాజెక్ట్ లో భాగంగా 7,032 కోట్లను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. GHMCలోని వివిధ జోన్లుగా 5,942 కోట్లతో ప్యాకేజీల 23 పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సంక్షిప్తంగా విజయోత్సవ సందర్భంగా కొద్ది రోజుల కిందట 1,090 కోట్లు పనులకు రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన స్థాయిలో చేసిండు. అభివృద్ధి కోసం 50 కోట్లతో చెప్పారు ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వం GHMCకి స్టాన్ఫర్డ్ రిజిస్ట్రేషన్ శాఖ నుండి రావాల్సిన నిధులు GHMCకి ఇవ్వకపోవడంతో GHMCకి రావాల్సిన నిధులు లేక GHMC అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని 30 కోట్ల GHMC